హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య ప్రసన్న. నా పేరు ప్రసన్న. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ చాక్లెట్ రెసిపీని చూపించబోతున్నా అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. జనరల్గా బయట సూపర్ మార్కెట్స్లో మనకి చాలా ర్యాప్ చేసిన చాక్లెట్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి కదండి. సో ఇంట్లోనే ఈజీగా బర్త్డేస్కి కానీ, లేదంటే సెలబ్రేషన్స్ కానీ, లేదంటే ఏవైనా అకేషన్స్ కానీ సింపుల్గా తక్కువ ఖర్చులో గ్రాండ్గా చాక్లెట్స్ని మనం మన చేతులతో మనమే చేసుకోవచ్చు అండి. ఎలాగో క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తా అండి. చాలా సింపుల్గా, మరి లేట్ చేయకుండా ఎమ్మీగా డెలీషియస్గా టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత బాదం వాల్నట్స్ యాడ్ చేసుకొని అందులో కాస్తంత నెయ్యి కూడా యాడ్ చేసి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదనంటే మాడిపోతాయి. సో వీటిని వేయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాం. సో అదే ప్యాన్లో సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2-3 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. జస్ట్ వాల్నట్స్, క్యాజు అండ్ బాదంతో కూడా చేసుకోవచ్చు. సో ఇవి బాగా వేగిన తర్వాత ఇవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాం. సో నెక్స్ట్ కిస్మిస్ని కూడా తీసుకుందామండి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాక్లెట్ మధ్య మధ్యలో తగిలితే. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఇక్కడ డైరీ మిల్క్ తీసుకుంటున్నాను అండి. ఈ డైరీ మిల్క్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏం లేదండి, గట్టిగా ఉన్న ఒక కడాయి తీసుకొని అది 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత వేరే గిన్నెలో చాక్లెట్ వేసుకొని దాన్ని మెల్ట్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి, బరకగా. సో నెక్స్ట్ మెల్ట్ అయిన చాక్లెట్లో ఇది యాడ్ చేసుకోవడమేనండి. సో మెల్ట్ అయిపోయింది కదండి ఇక్కడ మన చాక్లెట్. ఇది ఒక 5 మినిట్స్ పడుతుందండి ఈ ప్రాసెస్ మెల్ట్ అవ్వడానికి. నెక్స్ట్ ఈ గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఈ మౌల్డ్ని నేను డిమార్ట్లో తీసుకున్నానండి. 69 రూపీస్ పడింది. చాలా రకాల మౌల్డ్స్ ఉంటాయని నేను ఇక్కడ ఫ్లవర్ మౌల్డ్ తీసుకున్నాను. ఇందాక మనం చాక్లెట్ని, డ్రై ఫ్రూట్ మిక్చర్ని ఇలా మౌల్డ్లోకి ఫిల్ చేసుకోవాలండి. ఫిల్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేయడం ద్వారా ఏవైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే ఫుల్ అయిపోతాయండి, లేదనంటే గ్యాప్స్ వచ్చేసి మనకి ఫ్లవర్ షేప్ అనేది మంచిగా రాదు. సో నేను వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా అండి. డీప్ ఫ్రిడ్జ్లో నేను మీడియంలో పెడుతున్నాను. మీరు కావాలి ఫాస్ట్గా అయిపోవాలి 5 మినిట్స్లో అనుకుంటే హైలో పెట్టుకోవచ్చు. నాకైతే 15 మినిట్స్ పట్టిందండి మీడియంలో పెట్టుకోవడం వల్ల. సో వీటిని ఇలా మనం కొంతసేపు ఫ్రిడ్జ్లో వదిలేక తీసిన తర్వాత మనకి ఇలాగా డిమోల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ షేప్ కూడా చాలా బాగా వస్తాయండి. మీ పిల్లలకి ఈ వస్తున్న సమ్మర్లో ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా ఎమ్మే అండ్ డెలీషియస్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం వాల్నట్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదం యూస్ చేసాం కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం, అండ్ హెల్తీ కూడాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా ఎక్కువగా నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.